లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ప్రస్తుతం ప్రధాని విశాఖ చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. సో లేటెస్ట్ అప్డేట్స్ చెప్పండి. విశాఖ చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే ఆయన రోడ్ షో ప్రారంభం కాబోతోంది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్ షోకి సంబంధించిన మార్గానికి మరికొద్ది నిమిషాల్లో చేరుకోబోతున్నారు. ఇక్కడి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన ఇక్కడికి రాబోతున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ప్రధాని ఇక్కడి నుంచే రోడ్ షోని ప్రారంభించబోతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంతంలో ఇది ఉంది. ఇక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ మేర రోడ్ షో ప్రారంభం కాబోతుంది. దీనికోసం పెద్ద ఎత్తున విశాఖ నగర వ్యాప్తంగా వచ్చిన జన శ్రేణుల్ని పెద్ద ఎత్తున మనం చూడొచ్చు. వీళ్ళందరూ ప్రధానిని ఘనంగా ఆహ్వానించడానికి ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళందరూ ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి పెద్ద ప్యాకేజీలతో ఆయన వస్తున్నారు. దాదాపు 2,08,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులను ఆయన తీసుకొస్తున్నారు. కాబట్టి ఆయనకి అంతే ఘనంగా స్వాగతం పలకాలన్న రీతిలో ఇప్పటివరకు పెద్ద స్థాయిలో ఇప్పటివరకు గతంలో ఎన్నడూ లేని విధంగా స్వాగతం పలకాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ దిశగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది కూటమి పార్టీలు. మనం ఒకసారి చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారో. మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి ప్రారంభం కాబోయే సభ 45 నిమిషాల పాటు ఇక్కడి నుంచి రోడ్ షో కిలోమీటర్ దూరమే అయినప్పటికీ కూడా ఈ జనశ్రేణుల నుంచి చాలా నిదానంగా ఆయన వెళ్తారు. 45 నిమిషాలు అక్కడికి పడుతుంది. 5:30 గంటల సమయంలో ప్రధాని సభ ప్రారంభమవుతుంది. ఆ సభలో దాదాపు రాష్ట్రానికి సంబంధించిన 21 ప్రాజెక్టులని ఆయన ప్రారంభించబోతున్నారు. ప్రధానంగా వాటిలో ఉత్తరాంధ్రకు సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన ప్రాజెక్టు దీనికి సంబంధించిన ఎన్టీపీసీకి సంబంధించిన గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్రీన్ హబ్ ప్రాజెక్టుకి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. వెన్యూ నుంచి దాని విలువ దాదాపు 1,85,000 కోట్ల రూపాయలు. మొదటి దశలో 85,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. ఇది దశల వారీగా పూర్తయితే దాదాపు 57,000 ఉద్యోగాలు ఉత్తరాంధ్ర యువతకు కావచ్చు, రాష్ట్ర యువతకి వస్తాయి. దీంతో పెద్ద ఎత్తున ఉపాధి లభించడమే కాకుండా గ్రీన్ హైడ్రోజన్ హబ్ అన్నది ఒక అంతర్జాతీయ స్థాయిలో ఆ విశాఖ నగరానికి గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటిది ఇప్పటి వరకు గ్రీన్ హైడ్రోజన్ ఈ స్థాయిలో దాదాపు 2 గిగావాట్ల ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఉత్పత్తి చేస్తున్న ప్రాంతాలు చాలా తక్కువ. దేశంలో కేవలం ఇది 3వది మాత్రమే. ఇది దేశం మొత్తం మీద ఉన్న టార్గెట్లో దాదాపు 2030కి 500 గిగావాట్లని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఏదైతే ఏర్పాటు చేశారో ఆ నేపథ్యంలో ఆ స్థాయిని రీచ్ అవ్వడానికి దీన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున యువతకి ఉపాధి లభించే అవకాశం ఉంది. అలాగే అనేక ప్రాజెక్టులు కేవలం ఒక ఎన్టీపీసీ లిమిటెడే కాకుండా అనేక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. మనం చూడొచ్చు. హోమ్ మినిస్టర్ అనిత ఇక్కడికి ప్రస్తుతం ప్రధానిని ఆహ్వానించడానికి ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చే అవకాశం ప్రధాని ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇక్కడికి మినిస్టర్ అచ్చెన్నాయుడు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఇతర ముఖ్య నేతలు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ప్రధాని అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రోడ్ షోలో పాల్గొనబోవడంతో పెద్ద ఎత్తున విశాఖ నగర యువత కూడా ఇక్కడికి చేరుకుంది. ముగ్గురు ప్రజాకర్షణ కల నేతలు. సో ఈ నేపథ్యంలో ఒకసారిగా మొత్తం విశాఖ మాత్రమే కాకుండా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున యువత కావచ్చు, లేకపోతే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యం కనిపిస్తోంది. ఇక్కడ ప్రధానమైన ప్రాజెక్టులు చూస్తే నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ను ఒకటి దాదాపు 1,876 కోట్లతో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పూడిమడకలో పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మేజర్గా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించిన కార్యాలయాల శంకుస్థాపన కూడా ఈరోజు ముఖ్యమంత్రి చేయబోతున్నారు. అది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. ఇక్కడి నుంచి రైల్వే జోన్ స్టార్ట్ అయితే పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. అలాగే అనేక రైళ్లకు సంబంధించి ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చాలా డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో అది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా దీన్ని ఇక్కడ చెప్పుకోవాల్సిన నేపథ్యం. సో దీనికి సంబంధించిన ఎప్పటి నుంచో దీనికి సంబంధించి శంకుస్థాపన చేయాలన్న కోరిక ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలకు ఉంది. సో దీన్ని ప్రధాని ఈరోజు ప్రారంభించబోతున్నారు. అలాగే దువ్వాడ సింహాచలంకి సంబంధించిన 3-4 ట్రాకుల నిర్మాణం అది కూడా ఈ ప్రాంతానికి సంబంధించిందే. దాదాపు 300 కోట్ల రూపాయలతో చేయబోతున్నారు. అలాగే విశాఖ గోపాలపట్నానికి సంబంధించిన ట్రాకుల నిర్మాణం అడిషనల్గా ఉన్న ట్రాకులకు బదులు అడిషనల్గా అదనపు రైల్వే లైన్లను నిర్మిస్తున్నారు. అలాగే గంగవరం పోర్టుకి సంబంధించి గంగవరం పోర్ట్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి రెండింటికి మధ్య రైల్వే ట్రాక్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. అలాగే విజయనగరం బౌధార సంబంధించిన రోడ్డు విస్తరణ ఉంది. అలాగే చాలా ప్రాజెక్టులు జాతీయ రహదారులకు సంబంధించిన కావచ్చు, రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, దాదాపు 2,08,000 కోట్ల రూపాయలకి ఆయన దానికి సంబంధించిన వర్తున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు, ప్రారంభోత్సవాలు చెబుతున్నారు. మరొకవైపు రాజకీయంగా కూడా చాలా కీలకమైన ఈ ప్రధాని పర్యటనగా దీన్ని చూడాల్సిన నేపథ్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం
ఈ మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ప్రధాని ప్రస్తుతం రెండవసారి పర్యటిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆయన ఒకసారి ప్రధాని హోదాలో, మూడోసారి ప్రధాని అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో గతంలో ఒకసారి వచ్చారు. తిరిగి మళ్ళీ రెండోసారి ఈరోజు రాబోతున్నారు. అయితే ఈసారి వచ్చేదానికి అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకొస్తున్నారు. ఈ కొద్ది కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా సహకారం కేంద్రం నుంచి వచ్చింది. అమరావతికి సంబంధించి దాదాపు ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల నిధులను ఇచ్చే ప్రయత్నం చేసింది. మరొక వైపు పోలవరానికి 12,150 కోట్ల రూపాయలని కేంద్రం అందించింది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి దాదాపు 4,500 కోట్ల రూపాయలని ఇచ్చింది. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్స్ డెవల్యూషన్ దాదాపు 7,200 కోట్లు ఆ నిధులు వచ్చాయి. సో పెద్ద ఎత్తున కేంద్రం నుంచి సహకారం లభిస్తోంది. కాబట్టి కేంద్రానికి సంబంధించి ప్రధాని కేంద్ర నేతగా, కేంద్ర పెద్దగా రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అంతే ఘనంగా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది అన్నది. అందుకే ఈ స్థాయిలో భారీ ఎత్తున ఇంత రిసీవింగ్ చేపడుతున్నాం. ఈ స్థాయిలో ఈ ప్రజల మొబిలైజేషన్ కావచ్చు, లేకపోతే ఇంత పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ చెప్పి కృతజ్ఞత చెప్పే కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నామన్నట్టుగా చెప్తున్నాయి. మరొకవైపు ప్రధాని పర్యటన చూస్తే భారతీయ జనతా పార్టీ కోణం అయితే మరొక డిఫరెంట్ ఏరియాలో కనిపిస్తోంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ స్థాయిలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి శంకుస్థాపన చేసే కార్యక్రమం ప్రధాని సాధారణంగా ఇది ఇతర రాష్ట్రాల్లో, నార్త్ స్టేట్స్లో ఎక్కువ జరుగుతుంటుంది. బికాజ్ అక్కడ నుంచి ఎక్కువ మంది ప్రధానులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో కొంత ఇట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది అన్న విమర్శల నేపథ్యం కావచ్చు. వాటన్నిటికీ దూరంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారీ ప్రాజెక్టులు ఇచ్చే ప్రయత్నం కేంద్రం చేస్తోంది అని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసే అవకాశం ఉంది. ఇది కేవలం చాలా తక్కువ స్ట్రాటజిక్ లొకేషన్స్కి మాత్రమే పరిమితమైన ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కావచ్చు, లేకపోతే బల్క్ ట్రక్ ఇవి కావచ్చు, లేకపోతే అదే సమయంలో చెన్నై, బెంగళూరుకి సంబంధించి ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ క్లస్టర్కి సంబంధించి తిరుపతి సమీపంలో కృష్ణపట్నం క్రిస్ సిటీని ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి రాబోతున్నాయి. ఆ సిటీని ఏర్పాటు చేయడం ద్వారా, అక్కడ మౌలిక సదుపాయాలని భారీగా ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఉపాధి లభించే అవకాశం ఉంది, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఇట్లాంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కావచ్చు, లేకపోతే ఇతర సర్వీస్ సెక్టర్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఎనర్జీకి సంబంధించి, ఎందుకంటే దేశం మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఫోకస్ చేస్తుంది. భవిష్యత్ అంతా రెన్యూవబుల్ ఎనర్జీ పైనే దేశం ముందుకెళ్ళబోతోంది. మిగతా అన్ని సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి ఎక్కువ ఫోకస్ ప్రపంచవ్యాప్తంగా పెట్టిన నేపథ్యంలో ఇక్కడి నుంచి దాన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల దాని నుంచి ఎక్స్పోర్ట్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే సమయంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ లాంటి ఈ స్థాయిలో ఏర్పాటు చేస్తే దానికి బై ప్రొడక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గ్రీన్ మిథనాల్ కావచ్చు, గ్రీన్ యూరియా కావచ్చు, లేకపోతే ఇతర ఏవియేషన్ ఫ్యూయల్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రానికి సంబంధించి ఈ నిధులకు సంబంధించిన కావచ్చు, రాష్ట్రానికి ఆదాయానికి సంబంధించి ఎక్కువ అవకాశం ఉంది అన్నది చెప్తున్నాయి. దీనికోసం ప్రధాన పర్యటన కోసం మనం చూడొచ్చు ఎస్పీజీ వాళ్ళు ఇప్పటికే పెద్ద స్థాయిలో చేరుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రికి కూడా ఈ రోజు నుంచి కొత్త సెక్యూరిటీ కవర్, ఆయనకున్న స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుకు సంబంధించి అడిషనల్గా ఈరోజు దాంట్లో కమాండ్ వాళ్ళకి సంబంధించిన కంట్రోల్ యాక్షన్ టీమ్స్ పూర్తిగా దాంట్లో చేరిన నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న 3 అంచెల దశని దాటుకొని 4వ అంచె దశకు కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీకి సంబంధించి చాలా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దాదాపుగా ఈ ప్రాంతంలో నిన్నటి నుంచి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న ఎస్పీజీకి సంబంధించి కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఇక్కడ పూర్తిగా తనిఖీలు చేసి మాత్రం ఎవరిని ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు పార్టీ ఎంపిక చేసిన నేతలకి ప్రాక్సిమిటీ పాసులు ఇచ్చి వాళ్ళని మాత్రమే ప్రధానికి స్వాగతం పలికేందుకు అవకాశం కల్పించిన నేపథ్యం కనిపిస్తుంది. మరికొద్ది నిమిషాల్లోనే ప్రధాని ఇక్కడికి చేరుకోబోతున్నారు. కేవలం ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నారు. ఇక్కడికి రాగానే ప్రధాని ఇక్కడ ఆయన వాహనం దిగి ఇక్కడ ఓపెన్ టాప్ జీప్ని ఇక్కడి నుంచి ఆయన దీంట్లో ముందుకు వెళ్ళబోతున్నారు. ఒకసారి మనం చూడవచ్చు ప్రధాని చేరుకుంటున్నారు. ప్రధాని కాన్వాయ్ ఇక్కడికి చేరుకుంటుంది. రోడ్ షోకి సంబంధించి మరి కాసేపట్లోనే మరికొద్ది క్షణాల్లోనే రోడ్ షో ప్రారంభం కాబోతోంది. కాన్వాయ్కి సంబంధించిన అడ్వాన్స్ పైలట్ వెహికల్ ముందుకు వచ్చింది. అదే సమయంలో మరికొన్ని సెక్యూరిటీ వాహనాల తర్వాత ప్రధాని వచ్చే అవకాశం ఉంది. కొద్ది క్షణాల్లో ప్రధాని ఇక్కడికి రాబోతున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో నమో నమో అంటూ ప్రధానికి ఆహ్వానం పలికే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రారంభమైన నేపథ్యం కనిపిస్తోంది. ప్రధానికి ఘన స్వాగతం పలకాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకి పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా స్పందన రావడంతో ఇక్కడికి తరలి వచ్చిన ప్రజలందరూ ప్రధానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు చేసిన సహాయంతో పాటు భవిష్యత్తులో కూడా తమ సహకారాన్ని అందించాలన్న ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్న నేపథ్యంతో ఒక్కసారిగా
మనం ఒకసారి చూడొచ్చు. ప్రధాని కాన్వాయ్ ఇక్కడికి చేరుకుంటుంది. అడ్వాన్స్ పైలట్ తర్వాత పైలట్ వెహికల్స్ వచ్చాయి. అలాగే ప్రధాని కాన్వాయ్కి సంబంధించిన వెహికల్స్ అన్నీ ఇక్కడికి చేరుకుంటున్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ టీమ్స్ చేరుకుంటున్న నేపథ్యం కనిపిస్తోంది. సో మరికొద్ది క్షణాల్లో ప్రధాని ఇక్కడికి రాబోతున్నారు. ఈ ప్రోగ్రాం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న ఈ ప్రోగ్రాం కోసం పెద్ద ఎత్తున ఇప్పటికే ఎప్పటి నుంచో ప్రభుత్వం ఈ విజయవంతం చేసేందుకు అనేక ప్రణాళికలు నిర్వర్తిస్తుంది. పూర్తి స్థాయిలో ఇక ప్రధాని ఇక్కడికి చేరుకునేందుకు కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి ఘనమైన స్వాగతం పలకడానికి రాష్ట్ర కేబినెట్ మంత్రులందరూ ఇక్కడికి చేరుకొని